ప్రస్తుతం టర్కీ దేశం పరిస్థితి మోడీజీ క్షమించండి అనేదాకా వస్తుంది, రాబోతుంది. ఎందుకంటే టర్కీకి సంబంధించినటువంటి అంశాల మీద భారత్ పౌరులు చాలా సీరియస్గా ఉన్నారు. టర్కీ నుంచి పెద్ద ఎత్తున టన్నుల కొద్దీ, వందల వేల టన్నుల్లో, లక్షల టన్నుల్లో యాపిల్స్ని దిగుమతి చేసుకుంటాం మన దేశానికి. పూణే, మహారాష్ట్రలో పెద్ద ఎత్తున వ్యాపారులు ఉన్నారు టర్కీ నుంచి యాపిల్స్ దిగుమతి చేసుకునేవారు. వాళ్ళు ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నారు, టర్కీ నుంచి మనమే యాపిల్స్ దిగుమతి చేసుకోవద్దు. ఎందుకంటే టర్కీ మన దేశానికి వెన్నుపోటు పొడిచింది. పాకిస్తాన్కి భారతదేశానికి మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో టర్కీ భారతదేశానికి వెన్నుపోటు పొడిచింది. పాకిస్తాన్కి మద్దతు తెలిపింది. పాకిస్తాన్కి మద్దతుగా డ్రోన్లను పంపించింది. ఆ డ్రోన్లు పాకిస్తాన్ మన దేశం మీదకి పంపింది. లక్కీగా మన భారత ఆర్మీ వ్యవస్థ, మరి రక్షణ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉండటం వల్ల వారు పంపించిన ప్రతి డ్రోన్ని మనం మరి నాశనం చేసాం. మన భూభాగం మీద పడకముందే వారు పంపించిన ప్రతి మిసైల్ని మనం గాలిలోనే ధ్వంసం చేసాం. ప్రస్తుతం మనకు ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి కాబట్టి అందరం సేఫ్గా ఉన్నాం, అందరం హ్యాపీగా ఉన్నాం. అదే ఒకవేళ శక్తి సామర్థ్యాలు లేకపోతే, మన రక్షణ వ్యవస్థ బలహీనంగా ఉంటే పరిస్థితి ఏంటి? సో కాబట్టి భారత్కి పాకిస్తాన్కి మధ్య యుద్ధం జరుగుతుంటే టర్కీ పాకిస్తాన్కి సపోర్ట్ చేసి వారికి డ్రోన్లను పంపించి, యుద్ధ విమానాలు పంపించి, వాళ్ళకి షిప్లను పంపించి, అంటే భారత్ మీద యుద్ధానికి పాకిస్తాన్ని ఉసిగొలిపింది. అంటే అంత కక్ష పెంచుకుంది భారత్ మీద. ఎందుకట్లా? కాబట్టే భారతదేశానికి సంబంధించిన పౌరులు టర్కీ విషయంలో ఇక చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకోబోతున్నారు. టర్కీ నుంచి దిగుమతి అయ్యేటువంటి యాపిల్స్ ఎవ్వరూ తినడానికి ఇష్టపడటం లేదు. టర్కీ నుంచి యాపిల్స్ వచ్చాయి అంటే వాటిని టచ్ చేయడానికి కూడా వినియోగదారులు ఎవరు ముందుకు రావట్లేదు. కాబట్టి ఈ పూణే, మహారాష్ట్రకు చెందినటువంటి వ్యాపారులు ఇక టర్కీ నుంచి కాకుండా హిమాచల్ ప్రదేశ్ నుంచి యాపిల్స్ని దిగుమతి చేసుకుందామని చెప్పేసి నిర్ణయించుకున్నారు. అవసరమైతే ఇంకే దేశం నుంచైనా యాపిల్ దిగుమతి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ టర్కీ నుంచి మాత్రం, టర్కీ యాపిల్స్ మాత్రం ఇక నుంచి దిగుమతి చేసుకోవడానికి సిద్ధంగా లేరు. ఒక యాపిల్సే కాదు, టర్కీ నుంచి ఇప్పటి వరకు భారతదేశానికి ఏవైతే దిగుమతులు జరుగుతున్నాయో అవన్నీ కూడా మన వ్యాపారస్తులు ఆపేయనున్నారు. వినియోగదారుడు కూడా ఇష్టపడటం లేదు టర్కీ నుంచి ఒక వస్తువు కొనుక్కోవటానికి. ఇక నుంచి టర్కీని ఆర్థికంగా బలోపేతం చేసేటువంటి ప్రక్రియలో భారతదేశం కానీ, భారతదేశ పౌరులు కానీ, భారతదేశ వ్యాపారస్తులు కానీ 0.1% కూడా భాగస్వాములు అవ్వటానికి ఇష్టపడటం లేదు. ఎందుకంటే టర్కీ చేసినటువంటి మోసం అలాంటిది. అత్యంత దారుణమైనటువంటి మోసం చేసింది మన దేశాన్ని. పాకిస్తాన్తో చేతులు కలిపి మరి వారి యొక్క ఆయుధాలని, సామాగ్రిని పాకిస్తాన్కి ఇచ్చి మన మీద పాకిస్తాన్ తోటి తిరుగుబాటు చేయించిందంటే టర్కీ, ఆ దేశం చాలా హానికారి. సో పాకిస్తాన్తో పాటు సమానమైనటువంటి మరి హానికరమైన దేశంగా భారతదేశం గుర్తించింది, భారతదేశం పౌరులు గుర్తించారు. మరొక బ్రేకింగ్, ఇప్పటి వరకు భారతీయులు చాలామంది ప్రతి ఏటా లక్షల్లో మరి టూరిజం కోసం టర్కీ వెళ్తుంటారు, టూరిస్టులుగా వెళ్తుంటారు. అక్కడికి వెళ్ళి లక్షల రూపాయలు ఖర్చు పెడతా ఉంటారు మన భారతీయులు. తద్వారా టర్కీకి కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. ఇక నుంచి అవి కూడా బంద్ అవనున్నాయి. ఇక నుంచి భారతదేశంలో నివసించే ఏ భారతీయుడు కూడా టర్కీ నుంచి దిగుమతి అయ్యేటువంటి ఏ వస్తువును కూడా కొనకూడదు, ముట్టుకోకూడదు. భారతదేశానికి సంబంధించిన వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో, ఇప్పటివరకు టర్కీ తోటి వ్యాపారం చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు తక్షణమే అవన్నీ కూడా మానుకోవాలి. ఆల్రెడీ 90% మానుకున్నారు, మరొక 10% కూడా మానుకునే ఆలోచనలో ఉన్నారు. ఒకవేళ మీరు మానుకోకపోతే పౌరులు ఎవరో కూడా, భారతదేశ పౌరులు ఎవరో కూడా అక్కడి నుంచి ఇక్కడికి దిగుమతి అయినటువంటి ఏ వస్తువును కనీసం ముట్టుకోవటానికి కూడా ఎవరు ఇష్టపడటం లేదు. కాబట్టి మన దేశానికి వెన్నుపోటు పొడిచినటువంటి టర్కీ వస్తువులు ఏవి కూడా ఇక మనం ముట్టుకోవటానికి లేదు. వారి ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేయాలి. అనధికారికంగా చూసుకుంటే ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశం మన భారతదేశమే.
అయితే అధికారికంగా లెక్కలు తేలాల్సి ఉంది. అనధికారికంగా అయితే భారతదేశ జనాభా గురించి అందరికీ తెలిసిందే. కాబట్టి మన రూపాయి మన దేశానికే ఖర్చు పెడదాం. మన దేశంతో మిత్ర సంబంధాలు కొనసాగిస్తున్నటువంటి దేశాలతోనే ఎగుమతులు దిగుమతులు లావాదేవీలు చేసుకుందాం. మన దేశాన్ని నాశనం చేయాలనుకుని మన దేశానికి వెన్నుపోటు పొడిచినటువంటి టర్కీని మాత్రం మనం బహిష్కరించకపోతే, వాణిజ్యపరంగా వ్యాపార పరంగా టూరిజం పరంగా భారతీయులు టర్కీని బహిష్కరించకపోతే మన రూపాయితోటి మన మీదే దాడి చేయించుకున్నట్టు అవుతుంది, మన వేలుతో మన కంటినో పొడుచుకున్నట్టు అవుతుంది. కాబట్టి టర్కీని బ్యాన్ చేయాలి, టర్కీ వస్తువులు బ్యాన్ చేయాలి, టర్కీ నుంచి దిగుమతి అయినటువంటి ఆహార పదార్థాలు బ్యాన్ చేయాలి, టర్కీ నుంచి దిగుమతి అయినటువంటి పండ్లు బ్యాన్ చేయాలి. టర్కీకి లక్షల్లో టూరిస్టులుగా వెళ్ళేటువంటి భారతీయులు అందరూ కూడా ఆగిపోవాలి, ఇక ఎవరు వెళ్ళకూడదు. టర్కీ ఆర్థికంగా చిన్న భిన్నం అయిపోవాలి. టర్కీ ప్రధాని వచ్చి మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి కాలు పట్టుకోవాలి. మేము చేసిన తప్పును క్షమించండి, మమ్మల్ని బుద్ధి తక్కువై మేము పాకిస్తాన్కి మద్దతు ఇచ్చాం, మా ఆయుధాలు పాకిస్తాన్కి సప్లై చేశాం, మా డ్రోన్లను పాకిస్తాన్కి ఇచ్చాం, మా యుద్ధ విమానాలను పాకిస్తాన్కి ఇచ్చాం, మా షిప్లను పాకిస్తాన్కి ఇచ్చాం, కాబట్టే పాకిస్తాన్ మీ మీదకి ఆ డ్రోన్లను కానీ మిసైల్స్ని కానీ పంపగలిగింది. ఇక నుంచి మేము పాకిస్తాన్కి సపోర్ట్ చెయ్యం బాబోయ్ అని చెప్పేసి మన ప్రధాని కాళ్ళు పట్టుకుంటే మాత్రం ఆ దేశ ప్రధాని అప్పుడు ఆలోచిద్దాం వారి వస్తువులు మనం దిగుమతి చేసుకోవాలా లేదా అనేది. సో ఇది దేశానికి సంబంధించిన అంశం, దేశ భద్రతకు దేశ రక్షణకు సంబంధించిన అంశం. ఎందుకంటే మన దేశం మీద మరి ఆ విధంగా పరోక్షంగా ఉండి కుట్ర పన్ని పాకిస్తాన్తో చేతులు కలిపి మరి మన మీద దాడి చేయడానికి సిద్ధమైనటువంటి టర్కీ లాంటి దేశాలకు గనక మనం మద్దతు ఇచ్చి మరి టూరిస్టులుగా మన భారత పౌరులు మరి లక్షల మంది వారి దేశం వెళ్ళి కోట్ల రూపాయలు వారికి ఆదాయం వచ్చే విధంగా చేసినా, వారు పండించిన పంటను మనం దిగుమతి చేసుకున్నప్పటికీ మరి వారికి కోట్లలో ఆదాయం చేకూరుతుంది. సో తద్వారా వారు ఆర్థికంగా బలోపేతం అవుతారు, మరి ఆయుధాలను సమకూర్చుకుంటారు, ఆ ఆయుధాలతోటి పాకిస్తాన్ లాంటి దేశాలకు ఇచ్చి మన మీదే దాడి చేయిస్తారు. కాబట్టి ప్రతి భారతీయుడు కూడా ఇది ఆలోచించాల్సినటువంటి ఆ అవసరం ఉంది. సో కాబట్టి టర్కీ ప్రధాని ఎర్డోగాన్ ఎవరైతే ఉన్నారో ఆయన మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి కాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే మరి వారికి మనం సహకరించాలా లేదా, వారితోటి మనం వ్యాపార వాణిజ్య లావాదేవీలు కొనసాగించాలా లేదా అనేటువంటిది అప్పుడు ఆలోచిద్దాం. ప్రస్తుతానికైతే టర్కీని బహిష్కరిద్దాం. టర్కీకి సంబంధించిన ఏ వస్తువు కూడా మనం దిగుమతి చేసుకోవద్దు. మన భారతీయులు ఎవరో కూడా టర్కీ వెళ్ళొద్దు, టూరిజం కోసం వెళ్ళి వారికి కోట్లలో ఆదాయం అయితే తీసుకురావద్దు.